హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరణ్ ఛానల్. ఈనాడు పదకేలి 26 ఏప్రిల్ 2026 ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం శ్వాస అంటే ఊపిరి. 2 నిలువు కోయిల అంటే పిట్ట. 3 అడ్డం అరణ్యం అంటే విపినం. 4 నిలువు ఉన్మాదం అంటే పిచ్చి. 5 అడ్డం ఒరిపిడి ఘర్షణం అంటే రాపిడి. 6 నిలువు చిన్నమ్మ అంటే పిన్ని. 7 నిలువు మంచు అంటే తుషారం. 8 నిలువు శ్వేతవర్ణం అంటే తెలుపు. 8 నిలువు అయిపోయింది. ఇప్పుడు 9 నిలువు చూద్దాం. ఒప్పుదల సుగంధం అంటే ఆమోదం. 10 అడ్డం ఔషధ రసం అంటే కషాయం. ఇక్కడ 11 అడ్డం బలం పొగరు అంటే బలుపు. 12 నిలువు చందమామ అంటే జాబిలి. 13 అడ్డం ముఖం అంటే మోము. 14 నిలువు మనసులో శత్రుత్వం ఉండదని ధర్మరాజును ఇలా అంటారు. ఆయన అజాతశత్రువు. 15 అడ్డం బయటపడలేని లోతైన బురద గుంట ఊబి. 16 నిలువు పండితుడు కాదు అజ్ఞాని. పండితుడు కాదు అంటే పామరుడు. 17 అడ్డం పద్మం అంటే కంజాతం. 18 నిలువు ఇంద్రుడి ఏనుగు ఐరావతం. 21 అడ్డం సముద్రం అంటే వారాసి. మిగిలిన పదాలకి సరిపోయేలాగా వారాసి అని రాస్తున్నాను. 21 నిలువు వర్షం అంటే వాన. 22 నిలువు రాయి అంటే శిల. ఇక్కడ 19 అడ్డం రాయలేదు. వసంతం అంటే ఆమని. 19 నిలువు పత్రం అంటే ఆకు. 20 నిలువు ఆగు ఉండు అంటే నిలు. ఇప్పుడు 22 నిలువు వరకు రాసాం. ఇప్పుడు 23 అడ్డం రాయాలి. వెంట్రుకలు అంటే కురులు. దానంతటా అదే వచ్చేసింది. 24 అడ్డం చాలా పెద్ద కథ నవల. దానంతటా అదే వచ్చేసింది. 25 నిలువు సంతోషం అంటే ఇక్కడ ప్రమోదం. 28 అడ్డం ఎండిపోయిన చెట్టు మొద్దు అంటే మూడు.
26 అడ్డం స్నేహితుడు అంటే మిత్రుడు. 27 నిలువు బుగ్గి అంటే బూడిద. 29 నిలువు పీఠం గద్దె అంటే ఆసనం. 30 నిలువు రాక్షసి అంటే రక్కసి. 31 అడ్డం శకటం అంటే బండి. 32 అడ్డం జూదం వంటి చెడు అలవాటు వ్యసనం. 33 అడ్డం భాండాగారం ఖజానా అంటే బొక్కసం. ఇది కూడా నేను ఈరోజు కొత్తగా తెలుసుకున్నాను. భాండాగారం ఖజానా అంటే బొక్కసం అన్న పదం ఈరోజు కొత్తగా తెలుసుకున్నాను. ఇంకా వారాసి అన్నది కొత్తగా తెలుసుకున్నాను. సముద్రం అంటే వారాసి అన్నది కొత్తగా తెలుసుకున్నాను. ఇంకా 3 అడ్డం అరణ్యం అంటే విపినం అన్నది కూడా నేను కొత్తగా తెలుసుకున్నాను. మిగిలిన పదాలకు తగ్గట్టుగా ఈరోజు రాస్తున్నాను. కొత్తగా 3 పదాలు అయితే తెలిసినాయి ఇప్పటివరకు. 34 నిలువు తలగడ అంటే దిండు. 35 నిలువు జాతిపిత ప్రముఖ చిత్రకారుడు బాపు. గాంధీని బాపు అంటారు, ప్రముఖ చిత్రకారుడు కూడా బాపు, రెండు కలిపి బాపు. 36 నిలువు కొప్పు అంటే సిగ. 37 అడ్డం ఉత్తరీయం అంటే కండువ. 38 అడ్డం సంసారం అంటే కాపురం. 39 అడ్డం కాగిన పాల మీద తిట్టే మీగడ.  ఇది ఈ వారం 26 ఏప్రిల్ ఈనాడు 10 ప్రశ్నలు జవాబులు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.